నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం ఒమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం ఒమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. దేవుని వాక్యం చదువుకుందాం ప్రియులారా. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథం తెరద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి అందరూ చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడతా ఉంది. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ప్రభు సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల రక్షక, మహోన్నతుడు యేసయ్య స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చిన దాని కొరకు స్తోత్రాలు. సంఘంగా మిమ్మల్ని కొనియాడడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యం కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మరొకసారి మీరు దీవించండి. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని ఆశీర్వదించండి. మీ పక్షంగా నిలబడుతూ ఉండగా దేవా ప్రభా, ఈ సమయం అంతా మేలుకరంగా దీవెనకరంగా మాకు ఉంచమని, మీ వాక్యం ద్వారా మాట్లాడమని, మీ స్వరాన్ని వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునేటువంటి సమయాన్ని మా కొరకు దీవించమని, ఈ యొక్క ప్రాంగణం అంతటిని మరొకసారి మీ పరిశుద్ధాత్మతో మీరే ప్రభా నింపి, మీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచమని, మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడుతూ ఉంది. అందుకాయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నారు అంటే, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఎవరితో అంటున్నాడు అంటే మోషేతో అంటున్నాడు. ఏ సందర్భంలో జరిగింది అని మనం ఆలోచన చేసి, ఈ సందర్భం మనకు బాగా సుపరిచితమైనటువంటి సందర్భం. మోషే మామైనటువంటి యిత్రో యొక్క మందను మోషే మేపుతున్నప్పుడు ఆ విధంగా గమనించినట్లయితే హోరేబు పర్వతం దగ్గరికి అక్కడ మేపుతుండేటువంటి సమయంలో మోషే ఒక మండుచున్నటువంటి పొదను చూశాడు ప్రియులర్. పొదను చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ ఏంది ప్రత్యేకత ఏంటంటే, పొద మండుచుంది కానీ అది కాలిపోవట్లేదు. ఏంది వింత అని చెప్పి ఇంకా బాగా చూద్దామని చెప్పి దగ్గరికి ఆశ్చర్యంగా వెళ్తూ ఉంటే, దేవుడు ఆ మోషేని చూసి మోషే మోషే అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే దేవుని స్వరాన్ని విని చిత్తం ప్రభు అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తుంటే, అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, దేవుడు అంటున్న మాట ఏందో తెలుసా? దగ్గరకు రావద్దు, ఆగు, దగ్గరకు రావద్దు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఆగు అంటున్నాడు. మనకందరికీ బాగా తెలుసు దేవుని వాక్యం, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని దేవుని వాక్యం తెలుసు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, దేవుడు చేసిన ప్రతి మాటకి, దేవుడు మాట్లాడిన ప్రతి మాటకి కారణం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మోషే పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషేని వాడుకొని అనేక 430 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజల్ని విడిపించడానికి ఒక బహుబలమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అలాగని చెప్పి మోషే కనపడంగానే మోషే మోషే రా అని చెప్పి ఉన్న పొలంగా నువ్వు ఎట్టున్నా సరే పర్వాలేదు వచ్చేసేయి, నేను నిన్ను వాడుకునేస్తాను అంటున్నాడంటే లేదు ప్రియులారా. ఆయన దేవాది దేవుడు, ఆయనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆయనకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, అవి ఆయన తప్పక పాటిస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు అలా అంటున్నాడంటే, అది పరిశుద్ధ స్థలము కాబట్టి అక్కడ ఏమంటున్నాడు ఆయన?
చెప్పులు విడుము విడుము అంటున్నాడు. సరే, ఇక్కడ ఇది పాత నిబంధన మనం గమనించాలి. ఇక్కడ మనం కొత్త నిబంధనలో కొన్ని మందిరాల్లో కూడా చెప్పులు వేసుకెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, ఆ జన సందోహ అనేకమైనటువంటి క్రౌడ్ను బట్టి అదంతా కూడా గందరగోళం అవుతుందని చెప్పి అలా పాటిస్తుంటారు. అది తప్పేం కాదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఆ యొక్క పాదాలకు ఉండేటువంటి చెప్పులు విడువుము విడువుము అని అంటున్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధనలో, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు ఎరుగవా అంటాడు. దేవుని ఆలయం ఇక్కడ ఎక్కడ? అసలు దేవుడు మాట మాత్రం సెలవిస్తూ సృష్టిని కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ఒకే దినమున 6 లక్షల కాలుబలముని ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి రప్పించిన గొప్ప దేవుడు, ఇటువంటి అద్భుతాలు చేసిన దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే గమనించినట్లయితే మన హృదయాల్లో ఉన్నాడు, మన జీవితాల్లో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అయితే ఇక్కడ గమనించినప్పుడు చెప్పులు విప్పలేదని, చెప్పులు తీయలేదని దగ్గరకు రావద్దు అని కండిషన్ పెట్టినటువంటి దేవుడు, ఈరోజు దేవుడు చెప్పింది మనం చేయకపోతే, దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దాన్ని మనం లోబడకపోతే దేవుడు మన జీవితాల్లోనికి వస్తాడా? దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పి ఇక్కడ మోషేకి అంటున్నాడు, నీ చెప్పులు విడమని చెప్పాడు. అంటే ఏదైతే నువ్వు విడిచిపెట్టాలో మోషే, నువ్వు దాన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఏం చేయాలి? నువ్వు ఆ దగ్గరికి, ఆ పరిశుద్ధ ప్రదేశంకి రావాలంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, మనం కూడా ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటే. దేవాది దేవుడు మనలోనికి రావాలంటే, మన జీవితంలోనికి రావాలంటే, మన కుటుంబంలో ఆయన నివాసం చేయాలంటే, మన పక్షంగా ఆయన పోరాడాలంటే, దేవుడు దేన్నైతే మనల్ని విడిచిపెట్టమన్నాడో వాటిని మనం విడిచిపెట్టిన రోజు దేవుడు ఏం చేస్తాడు? మనతో ఉండడానికి ఇష్టపడతాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు తెలుసు, నిర్గమకాండంలోని 3వ అధ్యాయం 11, 12 వచనాల విధంగా రాయబడుతుంది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా 12వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. చాలు. ఇక్కడ మోషే భయపడుతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడినయ్యా నేను. ఎందుకంటే ఆల్రెడీ మోషే చూసేసాడు, అక్కడ పరిస్థితులన్నీ చూశాడు. ఫరో ఏ విధంగా ఉంటాడు, అక్కడ ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మోషే అంతా చూసేసాడు. కాబట్టి అవన్నీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే మోషేకి అర్థం కాదు, నేనైతే అది చేయలేను అని చెప్పి మోషే డిసైడ్ అయిపోయి దేవుడితో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, భయపడిపోతూ ఉంటే మోషే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మోషే నేను నీకు తోడుగా ఉంటాను, నేను భయపడబాక నేను ఎందుకు అంటున్నాడు తెలుసా? మోషే దేవుడు దేన్నైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు ప్రియులరా. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే. దేవుడు మనం ఏ పరిస్థితి గుండా మనం భయపడుతున్నామో, ఏ పరిస్థితులకు భవిష్యత్తు గురించి మనం భయపడుతున్నామో, ఏ యొక్క సమస్యల గురించి మనం భయపడుతున్నామో, ఆ సమస్యల్లో అది ఆర్థిక సమస్య కావచ్చు, అది ఆరోగ్య పరిస్థితి సంబంధమైనటువంటిది కావచ్చు, ఆత్మీయ సంబంధమైనటువంటి విషయం కావచ్చు, ఇంకా ఏదైనా నీకు భయం కలుగు చేసేటువంటి పరిస్థితి ఏదైనా కూడా, ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, దేవుడు నీ పక్షంగా నిలబడాలంటే మనం ఆలోచన చేయాల్సింది ఒకటే ప్రియులారా, దేవుడు నన్ను ఏమన్నా విడిచిపెట్టమన్నాడా? నేను ఇంకా దేవుడు చెప్పింది ఏదైనా విడిచిపెట్టలేదా అని ఆలోచించి కనుక మనం వాటిని విడిచిపెట్టేసినట్లయితే, వాటిని వదిలిపెట్టేసినట్లయితే జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, సందేహమే లేదు, దేవుడు నిశ్చయముగా మనకు తోడుగా ఉంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా వచ్చేస్తాడు. నీ బంధువులు నీకు తోడుగా రాకపోయినా, నీ స్నేహితులు నీకు తోడుగా రాకపోయినా, నా అనేటువంటి వారు ఎవరు నీకు లేకపోయినా, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడు నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుడు నిన్ను దేన్నైతే విడిచిపెట్టమన్నాడో నువ్వేం చేయాలని విడిచిపెట్టే, అంతే. దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నాడంటే దాన్ని విడిచిపెట్టడం వల్ల నీ జీవితంలో ఏ నష్టమో జరగదు ప్రియులరా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టడం వల్ల ఏదైనా నీకు నష్టం జరుగుతుంది అంటే, లేదంటే నువ్వు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తామంటే, అటువంటి దేవుడు నీతో చెప్పడం వాటిని విడిచిపెట్టాయి అనేసి.
జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు ఏదైతే మనతో చెప్పాడో దాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడన్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యం విధంగా రాయబడతా ఉంది, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఇదంతా జరిగిన తర్వాత తేలింది ఏంటంటే, ప్రసంగి అంటున్నాడు, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ నడుచుకోవాలి. మానవ కోటికి ఇదే విధి అంటే, విధి అంటే అర్థం కల, నిబంధన కాదు కాదు విధి అంటే కట్టడ అంటే ఇట్స్ ఎ డ్యూటీ. ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ రాయబడతాయి, దిస్ ఇస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ అని రాయబడతారు. మానవ కోటికి ఇదే విధి, అదొక కర్తవ్యం, అదొక డ్యూటీ లాగా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, అది మనకు ఆప్షనల్ కాదు. దేవుడు దేన్నైతే మనల్ని పాటించమన్నాడో, దేవుడిని అయితే విడిచిపెట్టమన్నాడో అది మనకు ఆప్షన్ కాదు, కానీ ఇట్స్ ఎ మ్యాండటరీ, ఇట్స్ ఎ డ్యూటీ. మన బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఎలాగ చేసుకుంటామో అలాగ మనం దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడు క్రమంగా దాన్ని అంతటి కూడా విడిచిపెట్టాల్సిన బాధ్యత మానవ కోటికి ఇదే విధి. ఇది అంతకంటే భాగ్యం ఇంకొకటి లేదు, అంతకంటే ధన్యకరమైన జీవితం ఇంకొకటి లేదు అని ప్రసంగి ఇక్కడ అంటూ ఉన్నాడు. పిల్లరా, మనకు తెలుసు కదా, ఎప్పుడైతే ఆ విధంగా మనం విడిచిపెట్టేస్తామో సందేహం ఏం లేదు, మన దేవునికి ఆయన యేసు అనగా రక్షకుడు, ఆయనకి ఇంకో పేరు కూడా ఏం పేరంటే ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. అంతే, వచ్చేస్తాడంతే, నీ దగ్గరకు వచ్చేస్తాడు, నీతో ఉంటాడు. నీ సమస్యలు, నీ అనారోగ్యంగా ఉంటే నీ పక్కన ఉంటాడు, నీకు ఏ ఇబ్బందికరంలో ఉంటే దేవుడు నీతోనే ఉండిపోతాడు. అంతే, చేయాల్సిందల్లా మోషేని చెప్పులు విడువమంటే విడిచిపెట్టేశాడు. ప్రియులారా, విడిచిపెట్టేశాడు, తీసేశాడు. అయ్యా, రోజు మనం చెప్పగలుగుతామా, దేన్నైతే విడిచిపెట్టమంటున్నావో నేను విడిచిపెట్టేస్తున్నాయా? అది సినిమాలు కావచ్చు, వ్యర్థమైన మాటలు కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు. ఏదైతే చూపిస్తున్నావో దాన్ని విడిచిపెట్టేస్తున్నా అంటే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఒకవేళ ఆ విధంగా విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే మన జీవితంలో ఎంతమంది మనకు తోడున్నా మన బాధ మనకు బాధగానే ఉంటుంది. మన జీవితంలో ఎంత మనకు పక్కనున్నట్టు అనిపిస్తున్నప్పటికి కూడా, ఎంతో జనబలము, ఎంతో ఆర్థిక సంబంధమైనటువంటి డబ్బు ఎంత ఉన్నప్పటికీ కూడా అది ఒక కొరతగానే ఉండిపోతుంది, ఆ భయంగానే ఉండిపోతుంది ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ముందుకెళ్దాం ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క అంశంలో మనం గమనించినప్పుడు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మన సమూయేలు యొక్క జీవితాన్ని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని రాయబడతా ఉంది. ఇక్కడ 7వ వచనంలో చూస్తే, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను అని రాయబడతా ఉంది. సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలు ఏం చేస్తున్నాడంట, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలుకి ఎవరు తెలుసు అంటే ఆ మందిరంలో ఏలి తెలుసు. అలాగే గమనించినట్లయితే అక్కడ మందసము, దేవుని విషయాలన్నీ తెలుసు, కానీ దేవుని స్వరము ఆయన ఎప్పుడు వినలేదు. ఈ దేవుని స్వరము ఆయనతో మాట్లాడడం కానీ, ఆ విధంగా దేవునితో మాట్లాడడం కానీ ఇక్కడ అది జరగలేదు అప్పటిదాకా. ఇటువంటి పరిస్థితుల్లో సమూయేలు అక్కడ పడుకొని నిద్రపోతూ ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, సమూయేలుని పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు అని పిలుస్తూ ఉంటే సమూయేలు ఏం చేశాడంటే రాత్రి టకటకని లేచి ఇక్కడ ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు పిలిచారు కాబట్టి వచ్చానంటున్నాడు. నేను పిలవలేదన్నప్పుడు మళ్ళా వెళ్ళి పడుకునేసాడు. మళ్ళా సమూయేలు అంటున్నాడు దేవుడు, మళ్ళా వెళ్ళితే మళ్ళా నేను పిలవలేదన్నాడు. మళ్ళా ఆ విధంగా 3 సార్లు జరిగింది పిల్లలు. తర్వాత అప్పుడు ఏలికి అర్థమైంది దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడని. సరే, ఈసారిగా ఆ విధంగా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్ము అని చెప్పి నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు కూడా అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడని. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. అద్భుతంగా గమనించినట్లయితే అక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ గమనిస్తే వాస్తవానికి ఎవరు పిలుస్తున్నారు సమూయేలుని, ఎవరు మాట్లాడుతున్నారు సమూయేలుతో అంటే దేవుని స్వరం అది. కానీ సమూయేలు ఏమనుకున్నాడంటే ఏలి స్వరం అనుకుంటున్నాడు, దైవజనుడి యొక్క స్వరం అనుకుంటా ఉన్నాడు. ఈరోజు సంఘం
పొరపాటు పడేదంటే ఎక్కడంటే ఇక్కడే. దేవుడు తన వాక్యాన్ని సేవకుడిలో ఉంచి దేవుడు మాట్లాడుతూ ఉంటే అనేక మంది అనే మాట ఏంటంటే సేవకుడు మాట్లాడుతున్నాడు అంటారు. ఏంది? సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటారు. నో, సంఘం ఏ స్థాయికి రావాలంటే, రక్షించబడినటువంటి వ్యక్తి ఏ యొక్క మెట్టుకు రావాలి అంటే మాట్లాడుతున్నటువంటిది ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి స్థాయికి రావాల్సిన వారుగా ఉన్నారు. కానీ అనేకులు ఉండేటువంటి అభిప్రాయం అంటే కొంతమందిలో సేవకుడు కదా మాట్లాడేది, ఏంది నా గురించి ఆయనకి బాగా తెలుసు కాబట్టే నా గురించే చెప్తుంటాడు అంటారు కొంతమంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, మనం ఏ స్థాయికి రావాలంటే నో, ఇక్కడి నుంచి మాట్లాడేది దేవుడు అనేటువంటి స్థాయికి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు మన భవిష్యత్తు గురించి ఒక ప్రణాళికని దేవుడు మనకు బయలుపరిచేస్తాడు. సమూయేలు కూడా అలాగే అనుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు పిలుస్తూ ఉంటే సేవకుడు దైవజనుడు పిలిచాడేమని చెప్పి ఊరికే ఆయన దగ్గరికి 3 సార్లు లేచి వచ్చాడు. తర్వాత అర్థమైంది, నో, దైవజనుడు కాదు నాతో మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థమైంది. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము అంటున్నాడు. ఈరోజు మనం కూడా పిల్లరా దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం ఎదురు చూడాల్సినటువంటి మాట ఏందో తెలుసా? దేవుడి దగ్గర మనం కనిపెట్టాల్సిన మాట ఏంటంటే, దేవా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞనివ్వు. ఏంది? ఆజ్ఞ ఇవ్వయ్యా. ఈ ఆదివారం మందిరానికి వచ్చాను నేను, నాకు ఒక ఆజ్ఞ ఇవ్వు, నేను పాటిస్తా. నాతో మాట్లాడు, నేనేం చేయాలో చెప్పు, నాకు ఒక అసైన్మెంట్ లాగా దయచేయి. ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, నేనేం చేయాలో చెప్పు, నాతో మాట్లాడు అని మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు ఒక అసైన్మెంట్ లాగా ఇస్తాడు. అవును, ఈ వారం నువ్వు ఇది చేయాలి, ఈ విధంగా నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆ విధంగా మనల్ని మాట్లాడి బలపరిచి నడిపిస్తాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సేవకుని యొక్క స్వరము అది దేవుని స్వరంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకంటే ఇది దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో రాయబడతా ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, సేవకుడు ప్రకటించేది ఏంది? వాక్యమే. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ స్థాయికి వస్తామో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, సమూయేలు ఎప్పుడైతే ఆ విషయాలన్నీ దేవుడి స్వరంతో విన్నాడో తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, హోఫ్నీ ఫీనెహాస్ మరణించబోతున్నారు, ఏలీ మరణించబోతున్నాడు, తదుపరి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నన్ను వాడుకోబోతున్నాడని సమూయేలుకి స్పష్టంగా అర్థమైపోయింది. తన భవిష్యత్తు అర్థమైపోయింది. ఇశ్రాయేలుకి ఒక న్యాయాధిపతిగా అక్కడ గమనించినట్లయితే దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పి సమూయేలుకి అర్థమైంది. సమూయేలు ప్రశాంతంగా తన జీవితాన్ని, తన ఆ యొక్క భవిష్యత్తునంతా కూడా ముగించుకోగలిగాడు. వచ్చామా ఆ స్థాయికి? వచ్చామా అటువంటి మెట్టుకి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని యొక్క స్వరము దేవుని సేవకుని యొక్క స్వరం కాదు, కానీ ఇది దేవుని యొక్క స్వరం అని భావించినప్పుడే మనం దేవుడు మన పక్షంగా కలిగి ఉండే ప్రణాళికలు దేవుడు మనకు స్పష్టంగా బయలుపరుస్తాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆ సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. సౌలు కొత్త నిబంధన గ్రంథంలోకి చూసినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌల్ని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. సౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే సౌలు ఎలాంటి వాడంటే, సౌలు హానికరుడు, సౌలు హింసకుడు, సౌలు దూషకుడు, సౌలు అవిశ్వాసి. సౌలు అనేటువంటి పేరుకి ఇవన్నీ గుర్తులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పౌలుగా మార్చబడక మునుపు ఆయనకున్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన పాత పేరులో వస్తాయి. సౌలు ఎలాంటి వాడంటే ఆయన హానికరుడయ్యా, ఆయన దూషకుడు, ఆయన హింసకుడు, ఆయన అవిశ్వాసి అని ఇవన్నీ కూడా, ఈ కేటగిరీ అన్నీ కూడా ఏ పేరు కిందకు వస్తాయంటే సౌలు పేరు కిందకు వస్తాయి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు ఆయన దర్శించాలనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆయన దర్శించాడో ఆయన కన్నుల నిండా అక్కడ పొరలు గమ్మేస్తాయి. అక్కడ గమనించినట్లయితే ప్రియులారా, అక్కడ పొరలు గమ్మేసి అలాగ కన్ను దృష్టి చూడలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. 3 రోజులు అయిపోయింది. తర్వాత దేవుడు అననీయాను పంపించాడు. అననీయ వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నుల నుంచి ఆ పొరలు రాలిపోవడం మనం చూస్తాం. అది అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 9వ వచనంలో రాయబడతా ఉంది.
అందుకు పౌలు అనబడినటువంటి సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇక్కడ 9వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడతా ఉంది. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి సౌలా సహోదరుడా అని ఇక్కడ మాట్లాడుతూ 18వ వచనం మనం చూడొచ్చు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, సౌలు వెంటనే అక్కడ ఏం చేశాడంట, బాప్తిస్మం తీసుకున్నాడు. ఎప్పుడైతే తన కన్నుల నుంచి ఆ పొరలన్నీ కూడా రాలిపోయాయో, తన జీవితంలో తను చేసుకున్నటువంటి ఆ తీర్మానం ఏంటంటే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడంట. అంటే దేవుని బిడ్డగా జీవిస్తానని తీర్మానంలోకి వచ్చేసాడు. ఇంకా నాకు పాత జీవితం వద్దు, హానికరుడుగా, హింసకుడుగా, దూషకుడుగా, అవిశ్వాసిగా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. కానీ బాప్తిస్మం అంటే నూతన సృష్టి. నా యొక్క నడవడికి ఇంకా మారిపోయింది. నేను మార్చబడ్డాను. నేను ఏదైతే దేవుడు నన్ను విడిచిపెట్టమన్నాడో అవన్నీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు విడిచిపెట్టేస్తామన్నాడు అని ఆయన తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకున్నట్టు ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా రాయబడతా ఉంది. ఎప్పుడైతే కన్నుల నుంచి పొరలు రాలిపోయి కన్ను దృష్టి కనబడందో వెంటనే ఆయన చేసింది ఏంటంటే తీర్మానం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలో దొర్లునట్లును మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యమేస్తుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉంటుందంట. విడిచిపెట్టేస్తారు. అవును దేవుని బిడ్డనే అంటారు. కానీ గమనించినట్లయితే మళ్ళా దేన్నైతే విడిచిపెడతారు, దేన్నైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో మళ్ళా దాన్ని వెళ్ళి పట్టుకుంటారు. మళ్ళా పాత అలవాట్లకి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా పాత పద్ధతులు, పాత ఆచారాలు, అదంతా ఎలాగుందంట, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా. ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేద్దాం ప్రియులారా. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఏంటంటే విడిచిపెట్టుము. దేన్నైతే నువ్వు దేవుడు విడిచిపెట్టమంటున్నాడు దాన్ని మనం సంపూర్ణంగా విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. కడుగుబడినటువంటి పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లుగా అంటున్నాడు. ఒకసారి కడుగబడింది పంది, కానీ మరలా ఏం చేయబడుతుందంట, మళ్ళా పోతా ఉంటే బురద చూసి ఏం చేస్తుందంటది, బురదలోకి వెళ్ళిపోతుందంట. బురదలో అది పంది స్వభావం, దాని నేచర్. ఆ మురికిని ఇష్టపడుతుంది, ఆ బురదని ఇష్టపడుతుంది. అది ఎంత నీట్గా పక్కన పచ్చగడ్డి ఉన్నా కూడా ఏం చేస్తుంది, ఆ బురదే. చూసారా, జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంత బలమైనదిగా ఉంది. రోజు పశ్చాత్తాపడుతున్నావా? దేవా, ఇదిగో నేను ఒక శ్రేష్టమైనటువంటి జీవితం జీవించలేకపోతున్నాను, నాకు దయచేయ అటువంటి జీవితం. మీ బిడ్డగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి అయ్యా. నేను మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా నేను వెళ్ళకుండా నాకు సహాయం చేయండి. కడుగుబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా నేను వెళ్ళిపోకుండా నాకు సహాయం చేయండి. ఒక సీరియస్గా, ఒక ఆశతో, ఒక ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారా? ఒకసారి ఆలోచించారు. ఆఫీసులో నీ వల్ల ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే, ఏదైనా చిన్న పొరపాటు అయిపోతే ఎంత ఫీల్ అవుతారో కదా. నా వల్ల జరిగిపోయింది, నా వల్ల అయిపోయింది, పొరపాటు అయిపోయింది. వెరీ గుడ్, మంచిదే, కాదని లేదు. దేవుని బిడ్డలు కరెక్ట్గా అన్ని విషయాల్లో చక్కగా ఎక్కడ సాక్ష్యం పాడవకుండా అంతా కరెక్ట్గా ఉండిపోయినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, సంతోషమే. కానీ ఆఫీస్ విషయాల్లో, అలాగే ఆ విధంగా వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆశ, రోషము, శ్రద్ధ దేవుని యొక్క విషయాల్లో మనకుందా అనేది మన యొక్క ప్రశ్న. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ పౌలు ఆ విధంగా ఆయన ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకుంటున్నాడు. 9వ అధ్యాయము 18వ వచనం కాబట్టి పౌలు కన్నుల నుండి ఎప్పుడైతే ఆ పొరల వంటివి రాలిపోయాయో వెంటనే ఆయన
బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నా. అయ్యా నాకు ఆ జీవితం వద్దు, హానికరుడుగా దుష్టుకుడుగా హింసకుడిగా జీవించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఇక మీట నేను జీవిస్తే ప్రేమ కలిగి జీవిస్తా, ఇక మీట నేను జీవిస్తే సమాధానంగానే జీవిస్తా, ఇంక మీట నేను జీవిస్తే దీర్ఘశాంతం కలిగే జీవిస్తా, దయాలత్వం కలిగి జీవిస్తాను, మంచితనం కలిగి జీవిస్తాను, విశ్వాసం కలిగి జీవిస్తాను, సాత్వికం కలిగి జీవిస్తాను, ఆశానిగ్రహాన్ని కలిగి జీవిస్తాను తప్పితే పాత లక్షణాలు పాత గుణాలు నాలో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు అని చెప్పి పౌలు ఆ యొక్క తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటా ఉన్నాడు. స్ట్రాంగ్ డెసిషన్ దేవుడు కూడా చూశాడు. అది ఆయన తీర్మానాన్ని చూసిన దేవుడు అద్భుతంగా పౌలుని ఏం చేశాడు, అక్కడి నుంచి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన్ని ఒక బలమైనటువంటి సాధనంగా వాడుకున్నాడు. శిష్యుల కంటే అధికమైన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ గమనిస్తే అనేక పత్రికలు ఆయన రాయడానికి ఆయనకి ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు నీ యొక్క జీవితంలో నిన్ను దీవించాలన్నా, నిన్ను ఆరోగ్య విషయంలో నిన్ను బలపరచాలన్నా, నిన్ను ఆ విధంగా నీ యొక్క ఆర్థిక విషయాల్లో నిన్ను దీవించాలన్నా, ఆ ఆశీర్వాదం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా? నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం మీద, నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నీకు అన్నీ చేయాలనుకుంటా ఉన్నాడు, అన్ని మేలు చేయాలనుకుంటా ఉన్నాడు. బట్ నీ డెసిషన్ స్థిరంగా లేదు. నువ్వు తీసుకునే నిర్ణయం అది స్ట్రాంగ్గా లేదు. ఎప్పుడు వెళ్ళిపోతావో వెనక్కి నీకే తెలియదు. ఎప్పుడు మళ్ళా లోకానికి సారంగా జీవిస్తావో నీకే తెలియట్లేదు. ఒక పౌలు తీసుకున్నటువంటి నిర్ణయంగా బ్రతుకుట క్రీస్తే, అవును ఇక క్రీస్తు కొరకే నేను జీవిస్తాను, పాత సంబంధమైనటువంటి లోక సంబంధమైన అన్నీ కూడా నా జీవితంలో చచ్చిపోయాయి, ఇంకా నువ్వు ఎతికినా కూడా నీకు దొరకదు అనేటువంటి ఒక డెసిషన్ నీకు రాలేదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క ఆశీర్వాదం తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి అమెరికా దేశంలో ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటి ఒక రాష్ట్రంలో అక్కడ గమనిస్తే ఒక శామ్యూల్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక హత్య చేసి ఆ హత్య కేసును బట్టి అరెస్ట్ చేయబడ్డాడు, జైల్లో వేశారు. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లూయిస్ యంగ్ అనేసి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ విధంగా చాలా కాలం నుంచి ఉన్నటువంటి స్నేహితుడు అరెస్ట్ చేయబడ్డాడు అని చెప్పి తన వంతు ప్రయత్నం తాను ఏం చేశాడంటే వెళ్ళి ఇంకా ఆ పెనాల్టీ కట్టి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని ఆ క్షమాపణ పత్రం తీసుకొని ఆ విధంగా విడిపించే విధంగా ఏదో మొత్తానికి సాధించుకొని వచ్చాడు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆ పత్రాలన్నీ కూడా పాకెట్లో పెట్టుకొని ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళకి చూపించాడంటే జైలర్కి చూపించిన తర్వాత వాళ్ళని విడుదల చేయాలి. అది అక్కడ వాళ్ళకి ఉండే సిస్టమ్. వెళ్ళి సరే ఒకసారి ఫ్రెండ్తో మాట్లాడదాం, ఎలా ఉన్నాడు ఇప్పుడు, ఏంది, ఏమన్నా మనసు ఏమన్నా మార్చుకున్నాడా అని చెప్పి వెళ్ళి అడిగాడంట ఫ్రెండ్ని, శామ్యూల్ని. ఫ్రెండు, ఇప్పుడు ఒకవేళ నువ్వు గాన విడుదలైతే ఇక్కడి నుంచి నువ్వు విడుదల బయటకు వస్తే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఫస్ట్ ఏం పని చేస్తావు, ఏం చేస్తావంటే అతను చెప్పిన మాట ఏంటంటే, నేను గాన ఇక్కడి నుంచి బయటకు వస్తే ఫస్ట్ నన్ను జైల్లో వేసిన ఆ జడ్జిని, నా పక్షంగా నాకు విరోధంగా నిలబడి సాక్ష్యం చెప్పినటువంటి ఆ వ్యక్తిని, వాళ్ళిద్దరిని చంపేస్తానని చెప్పాడు. ఈ వ్యక్తి అద్దరిపోయాడు. ఏందిరా, నీలో ఆ మనసుందా? నీలాంటి వారి కోసమా నేను ఇంత ప్రయాసపడింది? ఏదో చిన్ననాటి స్నేహితుడే అనుకొని ఇంత చేసుకొని నేను వస్తే ఇట్టుందా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? వచ్చిన దారిని సైలెంట్గా ఆ పత్రాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళి చింపి పక్కన పెట్టేశాడు. చేద్దామన్నాడు, విడిపిద్దామనుకొని వచ్చాడు కానీ, ఆశీర్వదిద్దామని వచ్చాడు కానీ అక్కడ మారలేదు, మనసు లేదాడ. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు కూడా ఒకవేళ నీ దగ్గరికి ఎన్నిసార్లు నిన్ను దీవిద్దామని వచ్చాడో ఒకసారి ఆలోచించి, నువ్వు ఒక స్థిరమైనటువంటి డెసిషన్ తీసుకుంటే నిన్ను ఆశీర్వదిద్దామని వచ్చి నిన్ను ఆర్థికంగా దీవించి, ఆరోగ్యంగా దీవించి, ఇంకా ఆత్మీయంగా నిన్ను దీవించి, ఒక స్థిరంగా అద్భుతంగా నిన్ను దీవించాలని అనేక పర్యాయాలు నీ దగ్గరకు వచ్చి ఒక చిన్న టెస్ట్ పెట్టినప్పుడు ఏంది, ఇప్పుడు చూద్దాం నా బిడ్డగా నా కొరకు నిలబడితే, నేను బిడ్డ ఈ పరీక్షలు నెగ్గితే అద్భుతంగా దీవిద్దాం అనుకో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిన్న పరీక్షల్లో కూడా నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు ఎన్నిసార్లు దేవుడు అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు.
వచ్చే అవకాశాలు, వచ్చే శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆ దాన్ని దేవుడి కోసం నిలబడేటువంటి అవకాశం నీకుందా? ఆశ నీకుందా? అవును, ఏదొచ్చినా నా జీవితంలో నేను నిలబడతాను, అన్నిటిని నేను సహిస్తాను, దేవుడి కొరకు నిలబడతాను అనేటువంటి ఆ బలమైన తీర్మానంలో సాగిపోతుంటే జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు మనల్ని మన పక్షంగా నిలబడతాడు. దేవుడు మన పక్షంగా నిలబడతాడు. ఒకసారి ఒక ఊర్లో ఒక గాడిద వండుకొని కొద్దిగా ఏజ్ అయిపోయిందంట, పెద్ద ముసలి గాడిలాగా అయిపోతే, అది గుంట్లో పడిపోతే చాలామంది వచ్చి దాన్ని దారంతో ఎత్తదామని ప్రయత్నం చేస్తారంట. ప్రయత్నం చేస్తూ ఉంటే అది సహకరించట్లేదు. అది ప్రయత్నం చేస్తుంది, వల్ల పడలేదంట. ఊరు వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, ఇంక ఇదా వేస్ట్, కాబట్టి నేనేం చేద్దామంటే అట్నే విడిచిపెట్టేద్దాం, దాన్ని అలాగే సమాధి చేసేద్దామని చెప్పేసి అందరూ ఏం చేశారంటే ఊర్లో ఉండే చెత్త అంతా ఎత్తుకొని వచ్చి వేసేస్తారంట. చెత్త అంతా వేసుకొని వేసేసి రాయిలు వేసి, ఒకరు చెత్త వేసి, ఒక రాయిలు వేసి, ఈ గాడిద చూసి ఏంది వీళ్ళు ఇటు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వేసేటువంటి ఆ వస్తువుల మీద ఎక్కుతా వచ్చిందంట, చెత్త మీద, రాయి మీద, చెత్త మీద. ఆఖరికి ఏం చేసిన వాళ్ళు దేంతో అయితే నింపేశారో ఆ యొక్క రాళ్ళు, చెత్త అన్నిటిని దాన్ని ఆధారం చేసుకొని ఏం చేసిందంటది, బయటకు వచ్చేసిందంట. జ్ఞాపకం చేసుకుందామా? ఈరోజు ఒకవేళ నీ గురించి ఎంతమంది ఏం మాట్లాడుకున్నా, ఎంతమంది ఏ విధంగా నిన్ను తక్కువగా చూసినా, నీ మీద అనేకమైనటువంటి నిందలు మోపుతున్నా, జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, దేవుడు నిన్ను పైకి తీసుకురావడానికి అదొక అవకాశంగా నువ్వు భావించాలి తప్పితే, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నేను దేవుడికి దూరం అయిపోతాననే పరిస్థితి, ఆలోచన మనకు రాకూడదు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, దేవుడు మన మోషేతో అంటున్నాడు, నీ చెప్పులు విడువుము. మోషే అయితే తీసేసాడు. పిల్లరా, ఈరోజు మనం ఏం విడిచిపెట్టాలి ఇంకా ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు మన దగ్గర నుంచి, ఏం విడిచిపెట్టాలో మన దగ్గర నుంచి అని ఎదురు చూస్తున్నాడు, ఒకసారి ఆలోచించేద్దాం. పిల్లరా, విడిచిపెట్టనాటివి ఇంకేమైనా ఉన్నాయా మన జీవితంలో చూద్దాం. ఇక్కడ మనం క్లుప్తంగా కొన్ని విషయాలు జనరల్గా చూసినట్లయితే పిల్లరా, అవిశ్వాసాన్ని మనం ఏం చేయాలా, విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనంలో దేవుని వాక్యం విధంగా రాయబడుతుంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే ప్రభు, ఆయన అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదు. వాళ్ళ అవిశ్వాసం ఉంది కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే అక్కడ వాళ్ళ అవిశ్వాసం ఉందని దేవుడు అక్కడ అద్భుతాలు చేయడం ఆపేశాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అదే మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు మనం అవిశ్వాసం మనము ఉండకూడదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54-55 వచనాలు ఒకసారి తీసిన వారు చదవండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, తల్లి పేరు మరియ కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరులు కారచ్చా. ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ సందర్భంలో ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు ప్రభు ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడే, ఇతను ఎవరు ఆర్డినరీ పర్సన్ కాదా, వాళ్ళ అన్నదమ్ముళ్ళందరూ మనతో ఉన్నారు కదా, ఈయన ఎలా చేస్తున్నాడు ఈ కార్యాలని చెప్పి వాళ్ళు ఇక్కడ అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అదే మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. అటువంటి అవిశ్వాసం మనకు ఉండకూడదు. యేసు ప్రభువే కదా, ఈయన ఎలా చేస్తాడు ఈ కార్యాలన్నీ, అరే నా సమస్యని ప్రభు ఎట్ట తీరుస్తాడు, నాకుండే పరిస్థితి చూస్తున్నారు కదా, నాకుండే అనారోగ్యం చూస్తున్నారు కదా, నేను వెళ్తున్నటువంటి కష్టాలు నాకు అర్థమవుతుంది, దేవుడు ఎట్ట చేస్తాడు, అసలు దేవుడికి ఏమైనా సాధ్యమవుతుందా ఇది అని ఒక క్వశ్చన్ మార్క్గా మనం ఎదురు చూడకూడదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, దేవుడు నా జీవితంలో చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. బైబిల్లో రాయబడ్డది మాట, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నా స్థితిని మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా భవిష్యత్తును మారుస్తాడు, నా ఆరోగ్యాన్ని మారుస్తాడు, నా ఆర్థిక స్థితిలో కూడా దేవుడు మారుస్తాడు అనే విశ్వాసం మనం కలిగి ముందుకు వెళ్ళాల్సిన వారుగా తప్పితే దేవుడు ఎలా చేస్తాడు ఇది అని ఆయన సాధారణంగా మనం మాట్లాడే వ్యక్తులుగా ఉండకూడదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అనేకమైనటువంటి అద్భుతాలు ప్రభు చేసినట్టు బైబిల్లో ఉన్నాయి. 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచినటువంటి గొప్ప దేవుడు. గమనించినట్లయితే నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, నీటిపైన నడిచిన దేవుడు. ఇంత శక్తి కలిగినటువంటి వ్యక్తి నా జీవితంలో కూడా శక్తి కలిగిన కార్యాలు చేస్తాడని మనం నమ్మాల్సిన వారంగా ఉన్నాం. మనం వింటూ ఉంటాం ప్రియులారా, అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అవునండి, ఒకప్పుడు మా ఇల్లు చాలా చిన్న ఇల్లే, కానీ దేవుడు మమ్మల్ని ఈరోజు ఒక మంచి పెద్ద ఇల్లుతో దీవించాడండి. ఒకప్పుడు మా ఆర్థిక పరిస్థితులు ఎంతో తక్కువగా ఉన్నాయి, అప్పుల బాధల్లో గురికిపోయి ఉన్నాం మేము. దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఉన్నతంగా దీవించాడండి. ఆర్థికంగా ఎంతో నెమ్మది కలిగి ఉన్నామని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఒకప్పుడు నా బిడ్డ బాగా చదవనటువంటి వ్యక్తి, అంత లో మార్క్సే వచ్చేటివి, కానీ ఈరోజు మంచిగా చదువుతూ ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ అవుతూ ఉన్నాడు నా బిడ్డ అని చెప్పి సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, మనం కనుక దానికి నమ్మినట్లయితే, అవును అవిశ్వాసాన్ని తీసివేసి అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని మనం పట్టుకుంటే, వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36-37 వచనాల్లో గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఆ యొక్క సమాజ మందిర అధికారి అయినటువంటి యొక్క యాయీరు యొక్క పాప చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే, ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ప్రభు ఏం చేస్తున్నాడంటే పేతురుని, యాకోబుని, యోహానుని 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ వీళ్ళ ముగ్గురిని మాత్రమే దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. మిగతా వారందరూ కూడా పక్కన పెట్టేశాడు ప్రభు. ఎందుకు జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఒకవేళ వాళ్ళ అవిశ్వాసం ఉందేమో, వాళ్ళంత విశ్వాసంగా లేరేమో. అక్కడ వెళ్ళి గమనించినట్లయితే 39వ వచనంలో చూడొచ్చు, లోపలికి పోయి మీరేలా గొల్లు పెట్టుచున్నారని, గొల్లు పెట్టి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఇక్కడ అందుకు వారు ఆయనను అపహసించిరంట. ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు ఏడుస్తూ ఉన్నారు? ఆ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్తా ఉంటే వాళ్ళందరూ అపహసించారంటే, ఎగతాళి చేశారు. ఏంది అన్నట్టు మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని శక్తిని అపహసించొద్దు. దేవుని యొక్క బలాన్ని ఎగతాళిగా మాట్లాడాల్సినటువంటి అవసరం మనకు లేదు. అటువంటి విధంగా మనం మాట్లాడకూడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు ఏం చేశాడు తెలుసా? అక్కడ 40వ వచనంలో చూస్తే, అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపించేశాడంట. ఎవరైతే అపహసిస్తున్నారో, ఎవరైతే అవిశ్వాసంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే ప్రభువునే ఏందినట్టు మాట్లాడుతున్నారని అంటున్నారు, ఎవరెవరైతే అవిశ్వాసం ఉందో, గాడ్ డజంట్ వాంట్ దెమ్, యూ జస్ట్ ప్లీజ్ లీవ్ దిస్ ప్లేస్ అన్నాడు. అంతే, బయటికి వెళ్ళండి, కొంచెం బయటికి వెళ్ళండి, మీరు కొంచెం వద్దు. ఆ విధంగా అవిశ్వాసంగా మాట్లాడే వ్యక్తులు వద్దు అన్నాడు. చూసారా ఎంత సీరియస్గా ఉన్నాడు దేవుడు. శిష్యుల్లో సహితం 12 మంది ఉంటే ముగ్గురిని తీసుకొని లోపలికి వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ బయట పంపించేస్తా ఉన్నాడు. వెళ్ళాడు ప్రియులారా, వెళ్ళాడు. చిన్నదానా లెమ్మన్నాడు, అంతే, చిన్నదానా లెమ్మన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, అద్భుతంగా బిడ్డలేసింది, అద్భుతంగా ఆరోగ్యం పొందుకున్నది, అద్భుతంగా తండ్రికి అప్పచెప్తే ఎంత సంతోషమో కదా, ఎంత సంతోషమో. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, అవిశ్వాసాన్ని విడిచిపెట్టేసి, ఇంతకాలంగా అవిశ్వాసంగా ఉండేవేమో, దేవుడు నా జీవితంలో చేస్తాడో చేయడో, ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదని నా భర్త మారడో, లేదంటే నా బిడ్డ మారడో, లేదంటే నాకు ఆర్థికంగా నేను మంచి స్థితిలోకి వస్తానో రానో ఈ యొక్క సందేహాల మధ్య కొట్టుమిట్టాడుతున్నావేమో. నో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎస్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు నాకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పినటువంటి దేవుడు మనకున్నాడు. అట్టి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. కాబట్టి దేవుడు నా పక్షంగా చేస్తాడు అనే విశ్వాసం కలిగే మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా, రెండవదిగా మనం నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు అనేక మందికి ఎక్కడ నిర్లక్ష్యం, ఏ విషయంలో నిర్లక్ష్యం అంటే ఆత్మీయ విషయంలోనే నిర్లక్ష్యం కదా, ఆత్మీయ విషయంలోనే నిర్లక్ష్యం. దేవుడిచ్చాడు, ఒక వ్యక్తి 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, 2 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడు, 1 తలాంతు ఒక వ్యక్తికి ఇచ్చాడు. అక్కడ గమనించినప్పుడు ఆ ఉపమానంలో మనం చూసినట్లయితే, ఆ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తానంట, గుంట తవ్వి పూడ్చిపెట్టేస్తానంట. ఎంతో నిర్లక్ష్యం. ఈరోజు దేవుడు నీకు ఏ తలాంతులు ఇచ్చున్నాడు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ప్రార్థన చేయగలుగుతావా? చెయ్యి. నువ్వు దేవుని వాక్యం చదువుకోగలుగుతావా? చదువుకో.
దేవుని ఆరాధించగలుగుతావా? పాటలు పాడి ఆరాధించు. ఏముందిలే, తెలిసిన ప్రార్థనే కదా, చేసే ప్రార్థనే కదా, తెలిసిన పాటలే కదా, నిర్లక్ష్యం కదా. ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు రోజు చిన్నప్పటి నుంచి చదువుతున్న వాక్యమే కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, నిర్లక్ష్యాన్ని మనం పక్కన పెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనకు తెలుసు, అక్కడ గమనించినట్లయితే ఆ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు చూసినప్పుడు బుద్ధిగల కన్యకలేమో సిద్ధులతో పాటు నూనె తీసుకొని వచ్చున్నారంట. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట? సిద్ధులు మాత్రమే. నిర్లక్ష్యం. సరిపోద్దులే, రోజు ఏమి అంతసేపు ప్రార్థన చేసుకోవాలా, కొద్దిసేపు ప్రార్థన చేస్తే చాలులే కదా, ప్రతి ఆదివారం మందిరానికి పోవాలన్నా, నెలకోసారి పోతే సరిపోద్దులే. నిర్లక్ష్యం. అంత అన్ని వాక్యాలు చదువుకోవాలన్న క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటే సింపుల్గా దాన్ని చదువుకుంటే చాలులే కదా. నిర్లక్ష్యం. దేవుడు నీకు నేర్పించినట్టువే అన్నీ, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులే అవన్నీ. ప్రార్థన దేవుడు నీకు నేర్పించాడు, వాక్యం చదవడం నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు, అలాగే ఆరాధించడం నేర్పించాడు, పాటలు పాడడం నేర్పించాడు, అన్నిటికి మించి చదువు చక్కగా నేర్పించాడు. ఆ తలాంతులు వాడుకోవడం కూడా నిర్లక్ష్యం. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, నిర్లక్ష్యాన్ని మనం పక్కన పెడితే దేవుడు నీతో అనే మాట ఏందో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఎస్, నేను ఇచ్చిన తలాంతులను వాడుతూ ఉన్నావు, నేను ఇచ్చిన ఆ యొక్క ఆరాధనను చేస్తూ ఉన్నావు, నేను ఇచ్చిన బైబిల్ను చదువుతూ ఉన్నావు, నేను నేర్పించిన ప్రార్థన చేస్తున్నావు. యు ఆర్ మై బిలవ్డ్, ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె అంటాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆ అపవిత్రతను మనం విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. అపవిత్రతను విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం. కొంతమంది చూసినట్లయితే విగ్రహారాధన చేస్తూ ఉంటారు. విగ్రహారాధన అంటే ఏదో ఇంట్లో పోయి ఒక విగ్రహం పెట్టేసి ఆరాధించడం కాదు, కానీ నువ్వు దేవుడి కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ పాలిట విగ్రహమే, అది నీ పాలిట విగ్రహారాధన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆ విధంగా దేవుణ్ణి ఆ సమయాన్ని కూడా కొంతమంది ఏం చేస్తారు? పక్కన పెట్టేసి వేరే కార్యాలు, సొంత కార్యాలు చూసుకుంటూ ఉంటారు. విగ్రహారాధన. ఇంకా కొంతమంది చూసినట్లయితే ఆ విధంగా అపవిత్రమైంది విమర్శిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఒక డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి కాలేజీలో చదువుకుంటున్నాడంట పిల్లరా. నేను బాగా బైబిల్ చదువుకుంటాను, నేను బాగా ప్రార్థన చేసుకుంటానని కనబడిన వాళ్ళకి అంతా చెప్పుకుంటాడంట. ఏంది? అందరికి చెప్పుకుంటూ ఉంటాట, ఐఎమ్ ద బెస్ట్ బైబిల్ రీడర్, ఐఎమ్ ద బెస్ట్ ప్రేయర్ వారియర్ చెప్పుకుంటుంటే ఒకసారి వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారంట. బంధువులు వస్తే అంతా రాత్రి వచ్చారు, అందరికి భోజనం పెట్టారు. వాళ్ళ డాడీ అందరూ భోజనం చేశారు. సరే, ఎక్కువ మంది ఉండగానే పోయిన టెర్రస్ మీద పోయి అందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అలసిపోయి వచ్చారు, పడుకొని అంతా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అందరూ. మన డేవిడ్ వెళ్ళాడంట. పైకి వెళ్ళి చూసి, ఏం మనుషులో ఏమో, ఏంది, ప్రార్థన చేసుకోలేదు, బైబిల్ చదువుకోలేదు, తిన్నారు, నిద్రపోతూ ఉన్నారని చెప్పి వాళ్ళ గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ డాడీ పక్క నుంచి వస్తూ ఉన్నట్టు, ఏంద్రా? వాళ్ళ డాడీ ఒకే మాట అన్నాడంట, ఈ టయానికి నువ్వు కూడా నిద్రపోయి ఉంటే బాగున్నావు. ఏంది? వాళ్ళతో పాటు నువ్వు కూడా నిద్రపోయి ఉంటే బాగున్నావు అంట. ఏంది డాడీ అంత మాట అనేసేవాడు? లేకపోతే నువ్వేదో బైబిల్ చదువుతావని నీ గురించి నువ్వు అందరు గొప్పలు చెప్పుకోవడం కాదు, పక్కన వారిని విమర్శించుకుంటూ ఉండు. పక్కన వారిని విమర్శిస్తే అది దేవుని దృష్టిలో అది కూడా పాపమే. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ గురించి వేరే వాళ్ళు చెప్పాలి. నువ్వు మంచి ప్రార్థన పరుడు, నువ్వు మంచి వాక్యం చదివే వ్యక్తి, నువ్వు మంచి దేవుని బిడ్డని. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకునేసి వాళ్ళేదో అలిసిపోయి వాళ్ళేదో వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళని విమర్శిస్తావే అని చెప్పి తండ్రి అన్నాడు. అప్పుడు అర్థమైంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. విడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత మనకున్నది. దేవుడు మోషే పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నప్పటికీ తాను ఉన్న పాటను వచ్చేస్తుంటే దేవుడు అన్నమాట ఆగు అంటూ ఉన్నాడు. నీ పాదములకు చెప్పులు విడుము అంటున్నాడు. విడిచిపెట్టాడు. అద్భుతంగా ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి బలమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నాడు. భక్తులు ఆ విధంగా లోబడినప్పుడు, దేవుడు దేన్నైతే విడిచిపెట్టాలని చెప్పినప్పుడు వాళ్ళు విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ భక్తుల పట్ల కలిగి ఉండేటువంటి ఆ చిత్తం ఏందో దేవుడు బయలుపరిచాడు స్పష్టంగా. ఆ యొక్క ప్రణాళిక ఏందో చూపించాడు. అద్భుతంగా దాన్ని స్వతంత్రించుకున్నారు. వారు జీవితాన్ని జీవించారు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట అది. ఒకవేళ ఇంతవరకు నువ్వు విడిచిపెట్టలేదేమో, ఆ
వాటిని దేవుడు ఏందైతే వాక్యం ద్వారా మాట్లాడుతూ నేను విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టినట్లయితే దేవాదేవుడు నీ జీవితాన్ని కూడా నీకు స్పష్టంగా చూపించి అద్భుతమైనటువంటి జయ జీవితాన్ని మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుందాం ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. కృపగల దేవా, దయగల రక్షక, మహాపరిశుద్ధుడా యేసయ్య స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా, మోషేతో మీరు సెలవిచ్చారు, దగ్గరకు రావద్దు, నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడుము, అది పరిశుద్ధ స్థలం. తండ్రి మీ స్తోత్రాలు. ఆయన దేవా, మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే తగ్గించుకొని దేవా విడిచిపెట్టినప్పుడు మీరు మీ యొక్క ప్రణాళికను చూపించారు, మీ చిత్తాన్ని మీరు బయలుపరిచారు అద్భుతంగా. మరి తండ్రి ప్రభువా, ఒక మంచి నాయకుడిగా దేవా మరి తండ్రి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా రక్షించాడు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంత గొప్ప దేవుడో ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం అంతా కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ప్రభువా, మా జీవితంలో విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి ప్రభువా, వాటిని మేము విడిచిపెడుతున్నాం నాయన. ఇదే నా తీర్మానం, ఇదే నా తీర్మానం అని ప్రభువా ఎందరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని బలపరచండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. మీ బిడ్డలందరూ కూడా ప్రభువా చక్కగా విడిచిపెట్టాల్సినట్టు విడిచిపెట్టి దేవా ప్రభా మీరు ఇచ్చే జయ జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి మీ స్తోత్రాలు. ఆయన ఇదిగో ప్రభా, సమయంలో అయితే నాయన దేవుని సేవకుడు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడుతుంటే దేవుని సేవకుడు అనుకున్నాడు, కానీ దేవా అవును తండ్రి ప్రభా మీరు ఇక్కడి నుంచి మాట్లాడే దేవుడని దేవా మరి తన సంఘం గ్రహించే స్థాయిలోనికి రావడానికి సాధించి ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, మీ వాక్యమే మీ స్వరం. తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా మరి తన్ని దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ నిమ్మనేటువంటి మెట్టులోనికి సంఘాన్ని మీరు నడిపించండి. అద్భుతంగా సమయాల పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు ఎట్టాగైతే బయలుపరిచారో వీరికి కూడా ప్రభా వారి పట్ల మీరు కలిగి ఉండే ప్రణాళికలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. సౌలు మరి తీసుకొచ్చారు, పౌలుగా మార్చబడ్డాడు. తన యొక్క స్థిరమైనటువంటి నిర్ణయం, తన యొక్క డెసిషన్ ప్రభా ఎంత దృఢంగా ఉండిందో దేవా మరి తండ్రి వెంటనే కళ్ళ నుంచి పొరలు రాలిన వెంటనే దేవా ప్రభా మరి తండ్రి నాయన బాప్తీసం తీసుకోవడానికి ఎలా నిర్ణయించుకున్నాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే అని ఎలా నిర్ణయించుకున్నాడు, ఆ విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. తండ్రి మీ స్తోత్రాలు. ఆయన మేము కూడా ప్రభా పౌలులాగా ఏదైతే విడిచిపెట్టేశాడో దేవా మరి తండ్రి నాయన అయా మరి హానికరంగా హాని చేసే మనస్తత్వం, దూషించే మనస్తత్వం, ద్వేషించే మనస్తత్వం, అవిశ్వాసం అంతా కూడా విడిచిపెట్టేసిన రీతిగా ప్రభా మరి దాని వైపు ఎన్నడూ పౌలైతే చూడలేదు నాయన. దేవా అట్టి భక్తి మాకు కూడా దయచేయండి, అట్టి విశ్వాసం మాకు కూడా దయచేయండి, అట్టిగా మరి తండ్రి ప్రభా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే మనసు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యాలు జరిగించండి దేవా, కృప దయచేసి మీరే మహిమను పొందమని ప్రార్థిస్తూ ఇదిగో ప్రభా మీరు వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా అవిశ్వాసాన్ని మేము విడిచిపెట్టాలని సెలవిచ్చారు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి ప్రభా అపవిత్రతను విడిచిపెట్టాలని సెలవిచ్చారు. తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప దయచేయండి దేవా మరి తండ్రి నాయన నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని సెలవిచ్చారు. తండ్రి మీకు వందనాలు. రీతిగా ప్రభావం వాటిని విడిచిపెట్టి గొప్ప దీవెన మేము కూడా పొందుకోవడానికి, తద్వారా మా జీవితాలను మేము కట్టుకోవడానికి, మా కుటుంబాలను మేము కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితం మేము కట్టుకోవడానికి కృప దయచేయమని ఇదిగో ప్రభు బలంలో మేము పాల్పంపులు పొందుతూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మనం